సింపుల్‌గా చెప్పాలంటే సంస్కృతం చాలా గొప్ప భాష అని డబ్బాలు కొట్టే ఏ ఒక్కడు కూడా ఆ భాషను నేర్చుకునే ప్రయత్నం చేయడు. అలాగే యోగా కూడా అద్భుతమైన వ్యాయామం అని చెప్పే ఏ ఒక్కడు కూడా దాన్ని రోజు చేయడు. పై 2 కేసుల్లో భాష పట్ల ప్రేమ గాని, యోగా పట్ల ఆసక్తి గాని ఉండవు. సంస్కృతిని కాపాడేస్తున్నాం అనే బూటకపు ఫీలింగ్‌లో బ్రతుకుతారు. వీళ్ళంతా నిజానికి షో మాత్రమే కొట్టే బ్యాచ్. నిజంగా సంస్కృతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, రోజు యోగా ప్రాక్టీస్ చేసేవారు ఈ షో చేసే వేషాలు వెయ్యరు. నిబద్ధతగా వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. యోగా ప్రాక్టీస్ చేసి నలుగురికి ఆ వ్యాయామం యొక్క లాభాలను తెలియజేసే అందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. ఇంకెవరైతే షో చేస్తారో ఇక వాళ్ళే యోగాకి బ్రాండ్ అంబాసిడర్స్ అన్నట్టుగా ఫోటోలు దిగి ఫోటోషూట్లు చేసుకుని నానా హంగామా చేస్తారో వాళ్ళందరికీ అయితే ఈ రీల్ అంకితం. కూటి కోసమే కోటి ఆసనాలు అన్నట్టు అన్నమాట.